రోజు ఎంతో పవిత్రమైన వరలక్ష్మి సందర్భంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం సమర్పించడానికి మన ఇంట్లోనే ఎంతో రుచిగా సాంప్రదాయంగా బెల్లం పరమన్నం తయారు చేసుకోవచ్చు. అది ఎలానో చూద్దాం. దానికోసం ముందుగా 1 కప్పు వరకు బియ్యం తీసుకొని దాన్ని ఒక 3 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి 2 కప్పుల వరకు పాలు, 1 కప్పు వరకు నీళ్లు తీసుకోవాలి. 3 కప్పుల వరకు పాలు కూడా తీసుకోవచ్చండి. వాటర్ అవసరం లేదు. ఒకవేళ వాటర్ కూడా పోసుకున్న పాలు చిక్కగా ఉన్నాయి కొంచెం వేసుకుంటాం అనుకుంటే కనుక వాటర్ కూడా వేసుకోవచ్చు. పాలు మసలేటప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకొని మొత్తం మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మొత్తం ఉడుకుతేనే మనకు బెల్లం వేసిన తర్వాత పాలు విరగవండి. మొత్తం చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట పరమన్నం. ఇక్కడ నేను బెల్లం తురుము తీసుకున్నాను. 1 కప్పు వరకు రైస్ తీసుకుంటే అదే కప్పుతోటి బెల్లం వేసుకోవాలి. లేదు ఇంకా స్వీట్గా కావాలి అనుకుంటే 1 కప్పు పెంచుకోండి, అంటే 1/2 కప్పు. లేదు అనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు, 3/4 కప్పు. ఇక్కడ వేరే కడాయిలోకి 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని నెయ్యి వేడిన తర్వాత జీడిపప్పు అలాగే కిస్మిస్లు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించుకున్న అన్నంలోకి యాలకుల పొడి అలాగే డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ ప్రాసెస్, తక్కువ టైంలో అయిపోతుంది. శ్రావణ మాసం అంటేనే పూజలు హడావుడి చాలా ఉంటుంది. సింపుల్గా ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోవడానికి మన ఛానల్లో షార్ట్ వీడియోస్ ఉన్నాయి, లాంగ్ వీడియోలు కూడా ఒకసారి చూడండి. నచ్చినట్లయితే రోజు ఫాలో అవ్వండి. ఈ వీడియో పైన ఒపీనియన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.